హాయ్ ఫ్రెండ్స్, మేము ఆరుట్ల ఇబ్రాహీంపట్నం దగ్గరలో ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర జరుగుతుంది. పున్నమి రోజు, అమాస కాదు పున్నమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు స్టార్ట్ అవుతుంది. కాకపోతే అమాసకి ఎండ్ అవుతుంది. మంచిగా ఉంది అసలు జాతర. మస్తు జనాలు, ఇసుకేస్తే రాలంత జనాలు వచ్చిర్రు. కానీ ఆ వాటర్లోనే ఉంటుంది లింగము, గుడి కూడా. స్నానం చేయాలి అక్కడ బాగా. ఇది చూడండి, ఇది అదే. ఇది ఒకటి, ఇంకోటి ఉంటుందండి. అది ఇది రెండు, ఇది ఎంట్రన్స్. ఇది ఇట్లకి వెళ్ళి రావాలి. రావడంతో స్నానం చేసి నీళ్ళలోనే స్నానం చేయాలి. అవి అక్కడ దర్శనాలు చేసుకోవాలి. దర్శనం చేసుకొని ఇక బట్టలు చేంజ్ చేసుకొని వెళ్ళడమే. కాకపోతే ఈ లీలల ఈ గుడి అనేది కొన్ని సంవత్సరాల నుంచి వెలిసిన స్వామి రామలింగేశ్వర స్వామి. కాకపోతే మంచిగా ఉంది, దర్శనం అయితే మంచిగా అయింది, బాగుంది. కాకపోతే వాటర్ అక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచో గుట్టల మధ్యలోకి వెళ్ళి పుట్టల మధ్యలోకి వెళ్ళి వస్తుంటాయి వెళ్ళి వాటర్ అవి. ఇది మెయిన్ లింగస్వామి, బుగ్గ రామలింగేశ్వర స్వామి. పాలాభిషేకము, కొబ్బరికాయలు అవన్నీ ఇక్కడనే. ఇంకో దాని తర్వాత ఇది బాగుంది, దర్శనం అయితే బాగా అయింది. ఎక్కడ అది లేదు. కాకపోతే ఇబ్రాహీంపట్నం నుంచి బస్సులు బాగా ఉన్నాయి. బాగా అంటే ఒక గంటకి ఉన్నాయి. ఇక ఫుల్గా చూడండి ఎంతమంది జనాలు. అంత పచ్చి బట్టల మీదే దర్శించుకోవాలి బుగ్గ రామలింగేశ్వర స్వామిని. మంచిగా ఉంది. ఇంకో జనాలు చూడండి. ఇక్కడ ఇంకోటి, ఇది ఒక లింగం అనమాట, అభిషేకం చేస్తుంటారు. ఇంకోటి ఏమో ఇక్కడ ఇదేమో సత్యనారాయణ వ్రతం. అందరు చాలామంది సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. ఇది కూడా అక్కడనే కమిటీ సభ్యులను అడిగితే చెప్తారు వీటి గురించి కూడా. బాగుంది, పుణ్యక్షేత్రం లెక్కనే ఉన్నది ఒకటి. అది ఏందో తెలియదు. ఇదే వాటరు అక్కడి నుంచి పొలాల గుట్టల మధ్యలోకి వెళ్ళి వస్తున్నాయి ఈ వాటరు. ఇది మొత్తం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్న వాళ్ళు ఇవంతా. ఇవన్నీ ఇంకో రాగి చెట్టు ఉంది. దానికి ఈ కార్తీక పౌర్ణమి కదా, దీపాలు కూడా చాలా మంది పెట్టి దీపాలు విట. మంచిగా ఉంది. ఇది ఇంకో వాటర్. ఇదే ఇట్లా వచ్చి అట్లా వచ్చి ఆ గుడిలోకి వెళ్తు